అటువంటిప్పుడు సొంత పార్టీ పనిచేయదు ప్రభుత్వం. కాబట్టి దీంట్లో వీళ్ళు వ్యక్తి ఎవరైతే అధికారులు ఇలా ఇన్వాల్వ్ అంటే మనలో తిరుగుబాటు బావట ఎవరే ఎగరేస్తారు, ఎటువంటి అటు ఆ గోడ మీద పిల్లలు కొంతమంది ఉంటారు కదా, వాళ్ళని కంట్రోల్లో పెట్టడానికి చేసి ఉంటారు అనుకోవచ్చు కదా. అట్లా ఏముండదండి. టీఆర్ఎస్ పార్టీలో తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా ఇంచుమించు 90% కూడా కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరిచిన వాళ్ళే. ఇష్టం లేని వాళ్ళు బయటకు వెళ్ళిపోయారు, అంతేగాని ఎక్కడ కూడా తిరుగుబాటు చేయాలి, పాటించాలి ఆలోచన ఎవరికి లేదు. ఎప్పుడు రాదు కూడా, వచ్చినా దాని సక్సెస్ కాలేదు అందులో. దాని పెద్ద విషయం కాదు పార్టీకి. కానీ ఇది అధికారులు ఎవరైతే ఇన్వాల్వ్ ఉన్నారో కావాలని చెప్పి వాళ్ళు సొంత ఏజెండా అమలు చేసి కొన్ని నెంబర్లు, అనవసరమైన నెంబర్లు కూడా వాళ్ళు ట్యాప్ చేసి వ్యాపారస్తులవి, ఉద్యోగులవి, కోర్టు సంబంధించిన సుప్రీంకోర్టు, మన హైకోర్టు జడ్జిలు కూడా ట్యాపింగ్ చేసిన విషయం కూడా మనకు బయటకు రావడం జరిగింది. ఇది పూర్తిగా అధికారులు అమలు చేసిన ఎజెండానే. ఇందులో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు. గత ప్రభుత్వానికి ఖచ్చితంగా దాని కొరకని ఒక రకంగా ఇది గత ప్రభుత్వ వైఫల్యంగా భావించవచ్చా? అంటే మీ ప్రభుత్వ హయాంలో జరిగినప్పుడు అది ప్రభుత్వ వైఫల్యంగానే చూడాలి కదా. అధికారులు ఏం చేస్తున్నారో కూడా ఒక కన్నేసి ఉంచాల్సిన బాధ్యత మీ ప్రభుత్వం మీదే ఉంటుంది కదా. ఖచ్చితంగా అండి. ఈ రోజు మీరు గమనించండి, అందులో ఒక రాసిరు. ఇప్పుడు ఒక దొంగతనం జరిగినప్పుడు పోలీస్ వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ ఉన్నటువంటి కాల్ డేటా తీయడానికి ఒక 3 నెంబర్లు యాడ్ చేసి పంపిస్తారు అక్కడికి. ఆ 3 నెంబర్ల కింద 2 పర్సనల్ నెంబర్లు యాడ్ చేసి వాళ్ళు పంపినప్పుడు అక్కడ ఉన్న అధికారికి తెలియదు, ఎస్ఎస్బికి తెలియదు, అటు ఉన్న వాళ్ళు ఇచ్చేవారు కూడా తెలియదు. ఆ మధ్యలో ఏం జరుగుతుందో కన్వర్సేషన్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే అటు నుంచి లెటర్ వచ్చింది కాబట్టి ఇచ్చేస్తారు. కాబట్టి ఇటువంటి చిన్న పొరపాటు జరుగుతాయి. దానితో మాత్రం ఇది ప్రభుత్వం వైఫల్యం కిందికి రాదు. ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉండే, చూసుకునేది ఉండే. అందులో కొంచెం పొరపాటు జరిగింది కాబట్టి ఈ రోజు అబాస్ పాలవుతున్నాం. ఇంట్లో ఏదో టీఆర్ఎస్ పార్టీ తప్పు చేసింది, కేసీఆర్ గారు తప్పు చేసిన ఈ రోజు బుద్ధ చల్లుతా ఉన్నారు. ఎంత మాత్రం సాహిత్యంగా తప్పకుండా ఎవరైతే అధికారులు ఎవరు నడిపించారో వాళ్ళదే పొరపాటు. ఎవరైతే అధికారులు ఈ రోజు ఒక్కొక్క విషయం, ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులపై చర్య తీసుకుంటే కూడా ఎక్కడ కూడా మేము కూడా ఎవరికి కూడా మద్దతు పలకడం లేదు. అధికారులు ఎందుకు చర్య తీసుకుంటారో వాళ్ళకి ఎలాంటి మేము సాయం కూడా చేస్తలేము. దాంట్లో గమనించాల్సింది ఏంటంటే పూర్తిగా ఈ అధికారులు తప్పిదం వల్లనే, కేవలం ఇది జరిగిందంతా తప్పిదం వల్లనే. ఖచ్చితంగా వాళ్ళ పైన చర్య తీసుకోవచ్చు. ఇందులో ఎలాంటి టీఆర్ఎస్ పార్టీ ఇంటర్ఫరెన్స్ ఉండదు. ఇంతకీ మీ బీఆర్ఎస్ దోస్తానా జాతీయ పార్టీలనే ఏ పార్టీతో ఉండే అవకాశం ఉంది? వాళ్ళైతే వాళ్ళు మీరు ఒకటని వీరు ఒకటని వాళ్ళు మాట్లాడుతున్నారు. మీకు బీజేపీ అంటే ఇష్టమా, కొంచెం లేదంటే కాంగ్రెస్ అంటే ఇష్టమా? రాజకీయ పార్టీలో శత్రుత్వం మిత్రుత్వం ఉండదండి. ఒక గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ రోజు తెలంగాణ సాధించడానికి పుట్టిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ. మాకైతే ఎవరితో అవసరం లేదు. వాస్తవానికి టీఆర్ఎస్ పార్టీకి ఏ పార్టీతో అవసరం లేదు. మీరు చెప్పినట్టే రాజకీయాల్లో 2 రోజులు 4 కాదు కదండి రామ్మోహన్ గారు, 2 రోజులు 4 రాజకీయాల్లో కాదు కదా. కంప్లీట్ చేయలేండి. నేను ఏమంటారు, మాకు ఎవరితో అవసరం లేదు. ఎవరికన్నా మా దగ్గర అవసరం ఉందేమో వాళ్ళు చెప్పుకోవాల్సిన విషయం అది. ఎందుకంటే బీజేపీ పార్టీ ఏమంటది, కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ఒకటి అంటది, కాంగ్రెస్ ఏమంటది, బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అంటది. మీరు గమనించండి, ఆ ఇద్దరు పార్టీలకు కూడా ప్రధానమైన శత్రువులు ఎవరంటే మేమే. అది గమనించుకోవాలి. ఎందుకంటే తెలంగాణ పార్టీ అత్యంత బలవంతమైన పార్టీ, అత్యంత ప్రజాదరణ, అత్యంత కార్యకర్త శక్తి కలిగిన పార్టీ ఏదంటే ఇలా బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి కాలంగా వాళ్ళు ఇద్దరు కూడా భుజాలు తడుచుకుంటారు. బీజేపీ వాళ్ళు మమ్మల్ని కాంగ్రెస్ కలిపి అంటారు, కాంగ్రెస్ వాళ్ళు బీజేపీని మమ్మల్ని కలిపి అంటారు. కాబట్టి ఎవరు కూడా మేము లేకుండా ఇక్కడ రాజకీయమే లేదు. తప్పకుండా బీఆర్ఎస్ పార్టీకి ఎవరితో అవసరం లేదు. మాతో ఎవరికి అవసరం ఉందేమో చెప్పలే, మాకైతే మా దృష్టికి రాలేదు. మా అధినేత ఆలోచన చేస్తున్నారు ఆ విషయం. అంటే మీకు మరి ఎంఐఎం పార్టీతో ఏమైనా అవకాశం ఉందంటారు? మీకు వాళ్ళ అవసరం ఉందా? ఎందుకంటే బాగా కలుపుకుని వెళ్ళారు కదా మీరు కూడా ఎంఐఎంతో బాగా దోస్తానం చేశారు. రాజకీయాల్లో ఎవరికి గాని శత్రుత్వం గాని మిత్రుత్వం గాని ఉండదు. రైట్. సందర్భాన్ని బట్టి, అవసరాన్ని బట్టి, ఆ రోజు ఉన్న కాజ్ బట్టి, ఆ రోజు సాధించాల్సిన విషయాన్ని బట్టి సంబంధిత అనుకూలమైనటువంటి ఏమంటారు దాన్ని భావసారూప్యం గల పార్టీలను తీసుకొని ఈ 2 పార్టీలో బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ లో దేనికి భావసారూప్యత ఉందంటారు మీరు? ఇప్పుడు అది విషయం కాదు, సందర్భం కూడా కాదు. సందర్భం కాదు, అవసరం పడ్డప్పుడు మీకు అవసరం ఉన్నప్పుడు రెండిట్లో ఏది బెస్ట్ గా ఫీల్ అవుతారు? అవసరం పడ్డప్పుడు ఆలోచన చేస్తాం. అదే అప్పటికప్పుడు భావసారూప్యత వస్తుందా? మా దగ్గర కాదు సార్, మీకు అవసరం పడినప్పుడు దానిలో ఏదో ఒక దానికి భావసారూప్యత సంతరించుకుంటుందా కొత్తగా? రాజకీయ పార్టీలు కామన్ గా వాళ్ళ అవకాశం సమయాన్ని బట్టి వాళ్ళ రంగులు మారుతూ ఉంటాయి. మరి ఈ రోజు మేము అనుకున్న పార్టీ ఆ రోజు రంగు మారొచ్చు, వాళ్ళ సిద్ధాంతం మారొచ్చు, వాళ్ళ లైన్ లో సపరేట్ కాజ్ లో అంతేలండి. టీఆర్ఎస్ గా ఉద్భవించిన మీరు బీఆర్ఎస్ గా మార్చారు. మరి రంగులు మారతంలో తప్పే లేదు, కరెక్టే.
ఎస్ మళ్ళీ వస్తా. ఇందులో రంగుల మార్గం కాదు, ఇందులో Yes. జాతీయ వినండి ఇందులో చెప్పండి. గొప్ప లక్ష్యం ఉంది ఇందులో. చెప్పండి. ఎక్కడైతే భారతదేశంలో నార్త్ వాళ్ళని భారతదేశాన్ని పరిపాలించాలని గంపగుత్తగా భారతీయ జనతా పార్టీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, మనని అస్తమానం తొక్కేసే పని చేస్తా ఉన్నాం. కాబట్టి దీంట్లో ఇంత గతంలో ఎన్టీ రామారావు గారు పెద్ద ఎత్తున నేషనల్ పార్టీ పేరు మీద దేశ రాజకీయాన్ని శాసించడానికి ప్రయత్నం చేసి, ఇప్పుడు కేసీఆర్ గారు రైతు యొక్క సమస్యల పైన అబ్కీ బార్ కిసాన్ సర్కార్ పేరు మీద జాతీయ పార్టీగా రూపాంతరం చెంది దేశంలో మనం కూడా భూమిక పోషించాలనే ఉద్దేశంతోనే అటువైపు పోయినాం మనం. అదేంటోనండి అర్థం కాదు నాకు. అంటే పర్సనల్ గా చెప్తున్నాను. ఇప్పుడు సత్యం రామలింగరాజు గారు ఉన్నారు కదా, ఆయన సత్యం అని పెట్టుకున్నప్పుడు బాగానే ఉన్నారు, మైటాస్ గా పెట్టుకున్నప్పుడే డౌన్ అయిపోయింది మొత్తం. మీరు టీఆర్ఎస్ గా ఉన్నప్పుడు బాగున్నారు, బీఆర్ఎస్ అని మార్చిన తర్వాత మొత్తం ఇదైపోయింది. ఎందుకో ఒక్కొక్క పేరు అలా కలిసి రాదు అనుకుంటా. ఓకే ఏదైనా అవ్వచ్చు కారణం. ఎస్ మళ్ళీ వస్తాం మీ దగ్గర. చూపించి మోసం చేశారు. మీరు కంక్లూడ్ చేయదు కంక్లూజన్ చేస్తారు. చెప్పండి. సత్యం రామలింగరాజు గారు పేరు మార్చుకొని ప్రజలందరినీ మోసం చేసి వాటాదారులను మోసం చేసి లేని ఉన్నట్టు చూపించింది. టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ గా రూపాంతరం చెందిన తర్వాత లేని ఉన్నట్టు చూపించలే మనం. రైట్ రైట్ వెంకటరెడ్డి గారు కంక్లూడ్ చేయండి సార్. వెంకటరెడ్డి గారు కంక్లూడ్ చేసే ముందు బీజేపీ పార్టీ ఏదైతే ఉందో రాజ్యాంగాన్ని తొంగలో తొక్కినట్టు కాంగ్రెస్ పార్టీకి అటువంటి